సమయం వస్తే, when the time comes, nothing can save you, my friend. ఈ భూమి మీద ఏది నిన్ను కాపాడదు, ఏది నిన్ను రక్షించలేదు. డబ్బు గాని, నీకున్న అందం గాని, నీకున్న కులం గాని, నీకున్న సొగసు గాని, నీకున్న బంధువులు గాని, నీకున్న స్నేహితులు గాని, no matter what it is, no one can come even closer to you to save you and to rescue you. యేసు ప్రభు చెప్పిన మాట ఎంత స్పష్టమైందో ఆలోచించాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? బ్రెజిల్ అనే దేశంలో 62 మందితో ప్రయాణం చేస్తున్న ఏటీఆర్ ఫ్లైట్ ఒకటి కుప్పగూలిపోయింది. బహుశా ఇప్పుడు దాని లోపల ఉన్న వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి. లోపల ప్రజలు ఎలా కేకలు వేసి ఉంటారు, ఎలా అరిచి ఉంటారు, వాళ్ళందరూ ఎన్ని కలలుగానే ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, వారి భవిష్యత్తుల మీద ఎంత వారికి ఆశ ఉంటుందో. ఆ గిర్రగిర్ర తిరిగి ఆ విమానం కూలిపోవడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది రికార్డ్ చేశారు. అట్ ఎ టైం అందులో ఉన్న ఆ ఫ్యూయల్ ట్యాంక్ బద్దలైపోవడం, అది పేలిపోవడం, లోపల ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. నాట్ ఈవెన్ 1 person సర్వైవ్డ్. ఒక్క వ్యక్తి కూడా బ్రతికి బట్టకట్టలేకపోయారు. మనిషి జీవితంలో సర్వలోకాన్ని సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ వారి జీవితంలో ప్రాణాన్ని పోగొట్టేసుకుంటే ఏం ప్రయోజనం? ఈవెన్ బిఫోర్ యు డై, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోక మునిపే క్రీస్తు ప్రభువును సంపాదించుకోవాలని ఆశ పౌలు గారికి ఉన్నట్టుగా నీకు నాకు ఉంటే అంతకన్నా ధన్యత మరొకటి ఉందా? స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇట్స్ ఎ బ్లెస్సెడ్నెస్.